హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మ్యాంగోతో కేక్ చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉండేవే, ఎటువంటివి క్రీము అక్కర్లేదు, బటర్ అక్కర్లేదు, జస్ట్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాంగో కేక్ చేసి చూపించబోతున్నాను. చూసారు కదా, కట్ చేస్తుంటేనే అంత స్మూత్గా ఉందో. ఇప్పుడు నేను మీకు ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే 3 లేయర్స్ కింద క్రీమ్ అయినా తయారు చేసి పెట్టుకోవచ్చు. అసలు నేను ఎటువంటి క్రీమ్ కూడా లేకుండా న్యాచురల్గా చూపించబోతున్నాను. దీనికోసం ఒక బంగినపల్లి మామిడికాయని తీసుకుందాము. ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ నేను తర్వాత యాడ్ చేస్తాను, అందుకనేసి పక్కన పెట్టేశాను. దీన్ని చక్కగా వాటర్ ఏమీ లేకోకుండా స్మూత్గా పేస్ట్ చేసేసుకుందాము. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో మనము చేసుకున్న పేస్ట్ని వేసేసి, అలాగే కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్ అంతా క్లీన్గా వాష్ చేసి వేసేసుకుందాం. దీనిలో కొంచెం వాటర్ వేయాలి, మరీ వేయకుండా కాదు. కొంచెం వాటర్ వేసేసి అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం మామిడికాయ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది క్రీమ్ లాగా వాడుతున్నాం కదా, కొంచెం పుల్లదనం లేకుండా టేస్టీగా ఉండడం స్వీట్నెస్ కోసం నేను పంచదారని యాడ్ చేశాను. దీన్ని బబుల్స్ వచ్చేలాగా కుక్ చేసుకుందాము. చక్కగా స్లోగా పెట్టి కుక్ చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, అలాగే తొందరగా కుక్ అయిపోతుంది, కాబట్టి అంత టేస్ట్గా ఉండదు. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత కేక్ తయారు చేసుకోవడం కోసం ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 1/2 కప్పుని వేస్తున్నాను. ఫ్లేవర్లెస్ ఆయిల్ని వాడండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 కప్పు పాలను కూడా వేస్తున్నాను. తర్వాత మనం కావాలి అనుకుంటే చూసి వేసుకుందాము. ఇదంతా మూడింటిని బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. చక్కగా కలిసిపోవాలి. ఆయిల్, షుగరు, అలాగే మిల్క్ 3 కూడా మెల్ట్ అయిపోవాలి, చక్కగా కలిసిపోయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది. దీనిలో మనము ఒక 6 టేబుల్ స్పూన్ అంతా మ్యాంగో క్రష్ని యాడ్ చేసుకుందాము. ఇందాక మనం కుక్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుందాము. కొంచెం చల్లారాక వేయండి. చక్క వేసి దీన్ని కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం దీనిలో మైదాని యాడ్ చేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టేసి 1 కప్పు మైదాని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వంట సోడాని కూడా యాడ్ చేస్తున్నాను, బేకింగ్ సోడాని. చక్కగా అంతా జల్లెడ పట్టేసుకుందాము. మీ దగ్గర ఓవెన్ ఉంటే కనుక ప్రీహీట్ చేసి పెట్టుకోండి. నేను ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసి పెట్టాను. సరే, ఈ 2 లేవు అనుకుంటే మామూలుగా ఒక గిన్నెలో ఉప్పుని కానీ లేదంటే ఇసుకని కానీ వేసేసి చక్కగా ప్రీహీట్ చేసి గిన్నెని పెట్టేసుకోండి, వేడి చేసి పెట్టేసుకోండి. ఈలోగా మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసేసుకుందాము. ఇక ఈ పిండిని కలిపేసుకుందాము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. మనం చూసుకొని కావాలి అనుకుంటే కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కొంచెం పాలని కానీ లేదంటే మ్యాంగో క్రష్ని కానీ వేసుకుందాము. ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి, తొందరగానే కలిసిపోతుంది. ఇంకా కలిసిపోయింది, కొంచెం బాగా గట్టిగా ఉంది, అందుకనేసి కొంచెం పాలని యాడ్ చేసుకుందాము. మరీ గట్టిగా కాదు, మరీ స్మూత్గా కూడా కాదు. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మిల్క్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. మీకు కావాలి అనుకుంటే దీనిలో ఏమన్నా ఫుడ్ కలర్ వేయాలి అనుకుంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేను న్యాచురల్గానే చేస్తున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిసిపోయింది కదా. ఒక కేక్ టిన్ని నేను ముందుగానే ఆయిల్ రాసేసి బటర్ పేపర్ని వేసి మైదాని డస్ట్ చేసి పెట్టేసుకున్నాను.
మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఏది లేదు అనుకుంటే ఈ మ్యాంగో ఫ్లేవర్ ఉంది కదా, అదే చాలు, సరిపోతుంది. ఏది వేయనక్కర్లేదు. ఇప్పుడు చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా చేసి పెట్టాను చూడండి. ఇప్పుడు పిండి అంతా కలిసిపోయింది. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇలాగా ఉండాలి బ్యాటర్ అనేది. చూడండి, ఇప్పుడు ఇదంతా నేను కేక్ టిన్లోకి వేసేసుకుంటున్నాను. మ్యాంగో క్రష్ని నేను చేశాను కదా, అలాగే ఇంకొంచెం చిక్కపరిచేసుకొని ఒక గాజు బౌల్లో వేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకి టిఫిన్లోకి పనికొస్తుంది, చపాతీలోకి చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి ట్యాప్ చేసుకుందాము. ఎక్కడైనా బబుల్స్ ఉంటే కనుక కేక్ సరిగ్గా ఉడకదు, అందుకనేసి చక్కగా ఇలాగా ఒకసారి ట్యాప్ చేసేసుకొని ముందుగానే నేను ఎయిర్ ఫ్రైయర్ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిడిల్ ర్యాక్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టేసి క్లోజ్ చేసేసి ఇప్పుడు దీనిలో కేక్ ఆప్షన్ ఉంది, నేను ఆ కేక్ ఆప్షన్ని నొక్కేస్తున్నాను. 160 సెల్సియస్లో టైం వచ్చేసి 30 మినిట్స్ ఇచ్చారు. కాకపోతే నేను ఇంతకుముందు ఒకసారి కుక్ చేశాను. కుక్ చేస్తే అది కొంచెం మాడిపోయినట్టు వచ్చింది. అందుకనేసి టైంని నేను 20కే పెడుతున్నాను. కావాలి అనుకుంటే చూసి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పెట్టుకుందాం అనేసి. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టిన టైం అనేది అయిపోయింది. ఇప్పుడు చూస్తే చాక్ అనేది కొంచెం తడిగా ఉంది, అందుకనేసి నేను మళ్ళీ పెడుతున్నాను. ఒక 4 మినిట్స్ కోసం పెట్టాను మళ్ళీ నేను ఎయిర్ ఫ్రైయర్లో. ఇప్పుడు కేక్ని తీసేసి ఒక నాప్కిన్తో కప్పేసి పెట్టాను. చల్లారిపోయింది. ఇక కేక్ని మనం డెకరేషన్ చేసుకుందాము. ఈ బటర్ పేపర్ని తీసేసుకుంటున్నాను. అసలు ఎక్కడా కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. జస్ట్ నేను అలా బోర్లించగానే కేక్ అనేది బయటకు వచ్చేసింది టిన్లో నుంచి. ఇప్పుడు పైన దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా వచ్చింది కదా, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. అంతా క్లీన్గా కట్ చేసేసి అప్పుడు మనం దీన్ని డెకరేషన్ చేసుకోవడానికి ఒక 3 లేయర్స్ కింద కట్ చేసుకుందాము. ఇది ఎయిర్ ఫ్రైయర్లో ఉడికింది కాబట్టి పైన అలాగా కలర్ అనేది వచ్చేసింది. అంటే ఇది ఎయిర్తో కుక్ అవుతుంది కదా, అందుకనేసి చక్క మొత్తం కేక్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేసింది. అదే గిన్నెలో ఉడికించుకుంటే కనుక ఇలా వచ్చేది కాదు. ఇప్పుడు నేను దీన్ని ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఒక లేయర్ అనేది వచ్చేసింది, తీసేసుకుంటున్నాను. కేక్ని చూడండి ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగా వచ్చింది కేక్ అనేది. ఇప్పుడు 3 లేయర్స్ని కూడా నేను కట్ చేసేసుకున్నాను. చూసారు కదా స్పాంజ్ ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని మనం డెకరేషన్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకుందాము. ప్లేట్ని తీసుకొని ఫస్ట్ వచ్చిన లేయర్ని కింద పెట్టేసుకుందాము. దీని మీద ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో క్రష్ని, దాన్ని చక్క స్పాచులాతో వేసేసుకుందాము. దీనికోసం ఎటువంటివి ఏమి క్రీమ్ అనేది అక్కర్లేదు. దానికోసం బ్లెండర్ ఉండాలి, క్రీమ్ ఉండాలి, బటర్ ఉండాలి అని ఏం అక్కర్లేదు. జస్ట్ ఇలా చేసుకుంటే సింపుల్గా చాలా బాగా వచ్చేస్తుంది మీకు. నేను ఇది నార్మల్గానే చేస్తున్నాను. కావాలి అనుకుంటే కనుక షుగర్ సిరప్ని అప్లై చేసి ఆ తర్వాత ఈ మ్యాంగో క్రష్ని అప్లై చేయొచ్చు. నేను అలా చేయట్లేదు, నార్మల్గానే చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మ్యాంగో పీస్ని చక్కగా వేసేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే మీరు కింద లేయర్లో కూడా వేసుకోవచ్చు మ్యాంగో పీస్ని. నేను వేయలేదు, ఎందుకంటే స్వీట్నెస్ ఎక్కువైపోతుంది అనేసి వేయలేదు. కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ లేయర్ని కింద వచ్చిన బేస్ని పైకి వచ్చేలాగా వేసుకున్నాను. చక్కగా ఇలాగా మ్యాంగో క్రష్ని మొత్తం అప్లై చేసేసుకుందాము. అప్లై చేసుకున్న తర్వాత పైన ఉంది కదా, నేను వేస్ట్ వచ్చిన పీస్ని తీసాను కదా, దాన్ని మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి కేక్ డెకరేషన్ కోసం నేను తయారు చేసుకుంటున్నాను. మ్యాంగో వెల్వెట్ కేక్ కింద పనికి వస్తుంది. మేము దాన్ని వేస్ట్ చేయకోకుండా యూజ్ చేసేసుకుందాము. కావాలి అనుకుంటే ఇలా కవర్లో వేసైనా మీరు చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ స్పాచులాతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం అంతా అప్లై చేసేసుకుందాము. మీకు చేయడం
కేక్ తయారు చేయడం రాని వాళ్ళకు కూడా చక్కగా ఇలాగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా చేసేసి ఇప్పుడు కొంచెం కొంచెం ఇలాగా అప్లై చేసేసుకుందాము. చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా ఇలా చేసేయడం వల్ల కొంచెం నాకు మెల్ట్ అయిపోయిందన్నమాట. ఇది నేను హర్షీ సిరప్ వేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఒక చాక్లెట్ని డబుల్ బాయిలర్లో మెల్ట్ చేసి ఒక కవర్లో వేసి ఇలా చక్కగా డెకరేషన్ చేసుకోండి. నేను హర్షీ సిరప్ ఉంది అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను అన్నాను కదా, అందుకనేసి హర్షీ సిరప్ వేస్తున్నాను. ఇది లేదు అనుకుంటే కనుక ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని తెచ్చి మెల్ట్ చేసి అప్పుడు ఇలాగా డెకరేషన్ చేసుకోండి. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే డైరెక్ట్గా నేను చేసేటప్పటికి ఆ మ్యాంగో వాటర్ ప్లస్ ఈ హర్షీ సిరప్ రెండు మెల్ట్ అయిపోయాయి. ఫ్లవర్ డిజైన్ ఆగలేదు. మీరు అలా చేసుకుంటే కనుక చక్కగా నిలబడుతుంది. ఇప్పుడు మ్యాంగో స్లైసుల్ని నేను ఫ్లవర్ స్టైల్లో వచ్చేలాగా డెకరేషన్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లో తినడం కోసమే మీకు చూపించడం కోసం చేస్తున్నాను. అందుకనేసి ఎక్కువగా డెకరేషన్ అనేది చేయలేదు. మీరు పిల్లల బర్త్డేకి చేస్తుంటే కనుక ఒక చాక్లెట్ని తీసుకొచ్చి మెల్ట్ చేసి చక్కగా ఇలాగా డెకరేషన్ చేసుకోండి. చాలా హెల్తీగా ఇంట్లోనే పిల్లల బర్త్డేకి చక్కగా ఇలా చేసి కేక్ని ఇంట్లోనే కట్ చేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి నా వీడియోని చూస్తున్నారో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి, ఏ ఊరు నుంచి చూస్తున్నారో. ఇప్పుడు ఈ కేక్ టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్. ఎంతో యమ్మీగా టేస్టీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.